హాయ్ అందరికి. అక్టోబర్ మంత్లో మ్యాక్సిమం ఫోకస్డ్ ఏరియాస్ అని చూస్తుంటే నోబెల్ ప్రైజెస్ కనబడ్డాయి. మోస్ట్ ఎగ్జామ్స్లో నోబెల్ ప్రైజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు మ్యాక్సిమం ఎగ్జామ్స్లో. అయితే ఫ్రమ్ స్క్రాచ్ నుండి అసలు నోబెల్ ప్రైజెస్ ఎక్కడ నుండి అనౌన్స్ అయినాయి అదొకసారి తెలుసుకుందాం. లెట్స్ వాచ్. నోబెల్ ప్రైజెస్ గురించి ఒక స్టోరీ ఓరియంటెడ్ చూద్దాం. ఫస్ట్ నోబెల్ అనే నేమ్ ఎక్కడ నుండి వచ్చిందంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే సైంటిస్ట్, ఆయన ఒక స్వీడన్ సైంటిస్ట్, కెమిస్ట్రీ రీసెర్చ్ అన్నట్టు. ఆయనే మెనీ ఇయర్స్ ఒక డైనమైట్ ఎక్స్ప్లోజన్ కనిపెట్టడానికి తీసుకున్నాడు. ఆయన లాస్ట్ డేస్లో ఆయన ఏమనుకున్నాడంటే ఇట్లా నాలాగా అంటే ఒకటే దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళ కోసం ఒక ప్రైజ్ అనేది ఇద్దాం అని ఒక 5 కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 5 కేటగిరీస్లో ఇద్దామని ఆయన వీలునామాల ఆయన మెన్షన్ చేసిండు. ఆయన 1900లో మెన్షన్ చేస్తే 1901కి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన ఇయర్ నుండి ఆ 5 కేటగిరీస్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఆ 5 కేటగిరీస్ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. అండ్ నెక్స్ట్ ఆ 5 కేటగిరీస్ కూడా 1901 నుండి ఒక అంటే స్పెసిఫిక్ కండిషన్స్ అయితే పెట్టుకున్నాడు ఆయన. అది అనేది ఓన్లీ ఎలైవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, అంటే చనిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒకటి పెట్టుకున్నాడు. మళ్ళీ ఎవ్రీ కేటగిరీలో మోర్ దెన్ 3 members ఉండద్దు, లెస్ దెన్ 3 members ఆర్ ఈక్వల్ టు 3 members ఇవ్వాలి. నెక్స్ట్ ఓన్లీ పీస్ కేటగిరీలో మాత్రం మెంబర్స్కైనా ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్కైనా ఇవ్వచ్చు, ఏదైనా ప్రోగ్రామ్కైనా ఇవ్వచ్చు. ఈ ఇయర్ కూడా ఆర్గనైజేషన్కి వచ్చింది. అట్లా ఓన్లీ ఈ పీస్ అనే ఒక్క కేటగిరీ మాత్రం సపరేట్ ఉంటుంది. అది ప్రైజ్ ఇచ్చే దాంట్లోనైనా లేకపోతే ఇట్లా అంటే సపరేట్, దీని ఒకదాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు పీస్ అనేది. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ అది అక్టోబర్ ఫస్ట్ వీక్ అయినా సెకండ్ వీక్ అయినా ఈ 2 వీక్లలోనే అనౌన్స్ చేస్తారు ఆ ప్రైజెస్. కానీ ప్రైజెస్ అనౌన్స్ చేయడం మాత్రం అక్టోబర్ ఫస్ట్ వీక్ అయినా సెకండ్ వీక్ అయినా, కానీ ప్రైజ్ ఇవ్వడం మాత్రం డిసెంబర్ 10th. డిసెంబర్ 10th ఎందుకు ఇస్తారంటే డిసెంబర్ 10th 1901లోనే ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయింది అనమాట. అందుకే ఆయన డెత్ యానివర్సరీ రోజు డిసెంబర్ 10th రోజు ఆ నోబెల్ అవార్డ్స్ ఇస్తారు. 1967 వరకు ఓన్లీ 5 కేటగిరీస్లో మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇచ్చేటోళ్ళు. 1968లో ఏమైందంటే రిక్స్ అని ఒక స్వీడిష్ బ్యాంక్ ఉంటుంది. ఆ రిక్స్ అనే స్వీడిష్ బ్యాంక్కి 300 years యానివర్సరీ సందర్భంగా రిక్స్ బ్యాంక్ గవర్నర్కి ఏదైనా స్పెషల్ అవార్డు ఇద్దాం అనుకుంటారు. మళ్ళీ స్పెషల్ అవార్డు ఎందుకు, ఆల్రెడీ నోబెల్ అవార్డ్స్ ఉన్నాయి కదా, సరే నోబెల్ అవార్డ్స్లోనే ఈ ఎకనామిక్స్ని ఇంక్లూడ్ చేద్దామని 1968లో ఈ 1968 నుండి ఎకనామిక్స్లో ఇస్తున్నారు. ఫస్ట్ ఎకనామిక్స్లో ఎవరికి వచ్చిందంటే ఈ రిక్స్ బ్యాంక్ గవర్నర్కి ఫస్ట్ అవార్డు వచ్చింది. ఈ అవార్డ్స్ అన్నీ ఇదే సీక్వెన్స్లో ఎందుకు రాసిన అంటే యాక్చువల్లీ ఈ అవార్డ్స్ అనేవి ఫస్ట్ 2 weeks ఆఫ్ అక్టోబర్లో ఇస్తారని చెప్పిన కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో అక్టోబర్ 6కి స్టార్ట్ అయింది అనుకుందాం. అక్టోబర్ 6కి స్టార్ట్ అయితే ఫస్ట్ రోజు మెడిసిన్ ఇస్తారు. నెక్స్ట్ అక్టోబర్ 7th ఫిజిక్స్ ఇస్తారు. నెక్స్ట్ అక్టోబర్ 8th కెమిస్ట్రీ ఇస్తారు. అక్టోబర్ 9th లిటరేచర్ ఇస్తారు. అక్టోబర్ 10th పీస్కి ఇస్తారు. నెక్స్ట్ అక్టోబర్ 12th ఎకనామిక్స్ ఇస్తారు. 1 day గ్యాప్ ఇస్తారు, లాస్ట్ రోజు ఎకనామిక్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇవన్నీ ఇదే సీక్వెన్స్లో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్లో ఎంపీసీ తెలుసు కదా, ఎంపీసీ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ ఎల్పిజి రిఫార్మ్స్ తెలుసు కదా, ఎల్పిజి రిఫార్మ్స్ లాగా ఎల్పిఈ లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. ఇదే లాజిక్, ఈ లాజిక్తోని మనం మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న 5 అవార్డ్స్ని స్వీడన్లోనే ఇస్తారు, కానీ ఓన్లీ పీస్ ఉంది కదా, ఓన్లీ పీస్ మాత్రం డిఫరెంట్ అని చెప్పిన కదా స్టార్టింగ్ నుండి. ఆ పీస్ను మాత్రం స్వీడన్లో ఇయ్యరు. ఎందుకంటే ఈ పీస్ డిఫరెంట్, ఎందుకంటే ఈ పీస్ ఒక్కదాన్ని ఆస్లో నార్వే అనే కంట్రీ ఇస్తారు. మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇండియా నుంచి ఎంతమందికి వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది అనేది మ్యాక్సిమం ఇయర్ నీకు కన్సిడర్ చేయరు, కొంచెం తక్కువ పర్సెంటేజ్. ఫస్ట్ ఎంతమందికి వచ్చిందంటే ఫస్ట్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. మోస్ట్ ఫోకస్ ఫస్ట్ దాని మీద ఫోకస్ అవుతారు, లేకపోతే లేటెస్ట్ వాటి మీద ఫోకస్ అవుతారు. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్, సెకండ్ సివి రామన్ ఫిజిక్స్ రామన్ ఎఫెక్ట్కి, నెక్స్ట్ మదర్ తెరిసా పీస్, అమర్త్య సేన్ ఎకనామిక్స్, వెంకటరామన్ కెమిస్ట్రీ, కైలాస్ సత్యార్థి పీస్. మ్యాక్సిమం ఇయర్స్ వచ్చేసి వీళ్ళు లేటెస్ట్ కాబట్టి మ్యాక్సిమం అడిగితే కైలాస్ సత్యార్థి 2014లో వచ్చింది. నెక్స్ట్ వెంకటరమణ వచ్చేసి 2009. నెక్స్ట్ ఎకనామిక్స్
1998, మదర్ తెరీసా 1997. వీళ్ళిద్దరికి కన్సర్గేటివ్ ఇయర్స్ వచ్చింది, మదర్ తెరీసా, అమర్త్య సింగ్. ఓకే, ఈ 6 మెంబర్స్కి వచ్చింది ఇప్పటివరకు ఇండియాలో. వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్లో రబీన్, సివి రమన్లో సి, మదర్ తెరీసాలో మదర్, అమర్త్య సింగ్లో అమ్మ, వెంకటరమణ్లో వెంకట, కైలాస దేవిలో కైలాసం. లైక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రబీన్ సి వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మ పేరు వెంకట కైలాసం, ఇట్లా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఇయర్ 2025 ఇయర్స్లో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్ అనేది? నెక్స్ట్ 2025 ఇయర్ గాను ఎంతమందికి వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది నోబెల్ ప్రైజ్ అనేది చూద్దాం. ఫస్ట్ మెడిసిన్ కేటగిరీ చూసే వరకు బ్రూన్కో, రామ్స్డేల్, సాకాగుచి, ఈ పేర్లన్నీ మాక్సిమం అంటే యూరోప్, స్వీడన్, నార్వే, మోస్ట్ అమెరికన్స్ ఉంటారు అన్నట్టు, అందుకని వాళ్ళ పేర్లు కూడా మనకు సరిగ్గా వలకరాదు. వీళ్ళు అంటే ఏ కేటగిరీలో వచ్చిందంటే దేని మీద ఫోకస్ చేయడం వల్ల వచ్చిందంటే ఇమ్యూన్ కంట్రోల్. నెక్స్ట్ క్లార్క్, డేవిడ్ మార్టిన్స్, క్వాంటమ్ చిప్, కిగ్గవా, రాబ్సన్, యాగి, గ్యాస్ ఆర్ వాటర్ క్యాచర్స్, గ్యాస్ మెయిన్ ఇంపార్టెంట్, గ్యాస్ క్యాచర్స్. నెక్స్ట్ కార్జాన్ హోర్, ఈ పేరే వలకరాదు మనకు, విజనరీ యాక్ట్. నెక్స్ట్ మరియా కొరినా మచాడో, పీస్ఫుల్ స్ట్రగుల్, వెనిజులా పీస్ స్ట్రగుల్ కోసం ఫైట్ చేసింది. నెక్స్ట్ ఎకనామిక్స్లో మాకియర్, అగ్యాన్ హౌయిట్, ఇన్నోవేటివ్ గ్రోత్ ఎకనామిక్స్. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోవడానికి మనకు షార్ట్ కట్ వచ్చేసి గ్రూప్ను బీఆర్ఎస్, మన బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ కంట్రోల్, బీఆర్ఎస్ ఇమ్యూన్ కంట్రోల్. మెడిసిన్ అయితే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసి సిడిఎం చిప్, సిడిఎం ఫస్ట్ వాళ్ళ స్టార్టింగ్ లెటర్స్, నెక్స్ట్ వాళ్ళు దేని మీద వర్క్ చేసేది చిప్. నెక్స్ట్ క్రైయింగ్ గ్యాస్ ఉంటుంది కదా, KRY, క్రై గ్యాస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పేరే పలక రాకుండా కస్టమ్ అంటే కేతో మ్యాచ్, కస్టమ్ ఆర్ట్, ఆర్ట్ అనేది కష్టం కదా, అందుకనే కస్టమ్ ఆర్ట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మచాడో అంటే మంచోడు, మచాడో పీస్, మచాడో వెనిజులా పీస్ అని పెట్టుకోండి, మచాడో వెనిజులా పీస్, ఇట్లా గుర్తుపెట్టుకోండి, పీస్ది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మా అమ్మ అనేది మన ఇంటికి మ్యాక్సిమం గ్రోత్ ఎవరు తీసుకొస్తారు? మమ్మీ. మా గ్రోత్, బీఆర్ఎస్ ఇమ్యూన్, సిడిఎం చిప్, KRY గ్యాస్, క్రై గ్యాస్, కష్టం ఏంటి ఆర్ట్. నెక్స్ట్ మచాడో వెనిజులా పీస్ అంటే మంచోడు వెనిజులా పీస్, అమ్మ అనేది గ్రోత్. ఒక 2 to 3 టైమ్స్ రిపీటెడ్గా చూడండి ఈ షార్ట్ కట్స్ని. మ్యాక్సిమం అంటే మనం ఎలిమినేషన్ మొత్తం వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎలిమినేషన్ ఓకే బీతో స్టార్ట్ అయింది అట్లా. ఈ షార్ట్ కట్స్ అయితే ఒక 2-3 టైమ్స్ చూడండి, యూ విల్ గెట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.